నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ తమిళనాడు గవర్నర్ టీవీకే పార్టీ నాయకుడు విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సముచితం. కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఇంటర్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్ష పర్యవేక్షించిన విద్యార్థి సంఘ నాయకులు. వేసవి ఎండ తీవ్రత క్రమంలో దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న చలివేంద్రం సేవల నిర్వాహకులు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన మెజార్టీ సభ్యులు ఉన్న పార్టీ నాయకుడిని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం రాజ్యాంగబద్ధమైన అంశమని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు రాష్ట్ర తొలి సీఎం దామోదర సంజీవయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఫలితాలు విడుదల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఆక్షేపించారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోదీ తమ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని పదే దూషించే విధంగా మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ నాటకీయ పరిణామాలపై డాక్టర్ చందు సాంబశివుడు స్పందించారు. మెజార్టీ సభ్యులు విజయ్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచే విషయంలో జరుగుతున్న తాత్సారంపై డాక్టర్ సాంబశివుడు వార్దైన శైలిలో స్పందించారు. డిఎంకే ఏఐడిఎంకే పార్టీల తీరును ప్రశ్నిస్తూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ నాయకత్వంలోని పార్టీతో కలిసి వెళ్లడానికి ఎన్నికల ముందు నుంచి ఉత్సాహం చూపించిన పార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు. విజయ్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ పిలవడమే సమంజసమన్న భావనను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శెస్సర్, మాదాల పూర్ణచంద్రరావు, పి స్టీవెన్ బాబు, ఎస్ సుబ్బారావు, కె వీరాస్వామి, కార్తీక్ బాబు, శ్రేణు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులర్పిస్తున్నాం. రెండోది విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారిది కూడా ఈరోజు వర్ధంతి. మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా తెలుగు వ్యక్తి, ఆయన వర్ధంతి సందర్భం కూడా నివాళులర్పిస్తున్నాం. ఎదురు లేకుండా దేశాన్ని మొత్తాన్ని డీలిమిటేషన్ చేసి తన బీజేపీ పార్టీ హస్తాల్లో తీసుకుంటానికి చేసేటువంటి ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టినందుకు కొంచెం భయపడి అప్రజాస్వామికంగా చాలా ముందుకెళ్తున్నారు. బెంగాల్లో కూడా నేను రీసెంట్గా తెలుసుకున్నది ఏంటంటే 2,30,000 మంది కేంద్ర బలగాలను పెట్టారంట. అంత పెట్టి ఎంతో అప్రజాస్వామికంగా గందరగోళం చేసి చివరికి మమతా బెనర్జీని కూడా కౌంటింగ్లు ఎసాల్ట్ ఆవిడ మీద కూడా దూకెళ్ళారనేటువంటి ఆవిడ మాటల ద్వారానే కొంత తెలుస్తా అన్యాయంగా సరే గెలుస్తుంది. తమిళనాడులో కూడా స్టాలిన్ ఎట్టగానే కింద పడేస్తాం, తన వాళ్ళు బీజేపీ ఎక్కాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా ఒక దళితుడు పెట్టినటువంటి టీవీకే పార్టీలో సినిమాటిక్ గ్లామర్ ఉంటే విజయ్ గెలవటం వాళ్ళకి ఏ మాత్రం రుచించటలా. దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందు కూడా మా కాంగ్రెస్ క్యాడరు విజయ్తో కలిసే వెళ్ళాలని చాలా ఒత్తిడి చేశారు, హైకమాండ్స్ ఒత్తిడి చేశారు. కానీ వెనకడి నుంచి ఉన్నారు. ఇంతకుముందు కూడా స్టాలిన్తో కలిసి ఉండామని ఖార్గే గారు, రాహుల్ గాంధీ స్టాలిన్కి సపోర్ట్గా అక్కడ తీసుకున్నారు. కానీ లోకల్గా మాత్రం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా విజయ్తో వెళ్ళాలని చాలా గట్టి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకున్నారో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి నాయకుడిని, టీవీకే నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా కోరాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. అటు స్టాలిన్ అసలు ఏమి పెట్టకుండా డిఎంకే ఎలియన్స్, తర్వాత ఏడీఎంకే ఎలియన్స్ కూడా వాళ్ళది 73-50లో ఆగిపోయింది, 47 కోసం వీళ్ళది 108. అంత డబల్ తేడా ఉన్నప్పుడు ఈయన్ని పిలవాల్సిన బాధ్యత 100-200% గవర్నర్ గారి మీద ఉంది. ఆయన వెళ్ళి సమర్పించిన తర్వాత కూడా ముందే 118 సమర్పించాల్సిన పని లేదు. ఇంకొకటి చెప్తున్నా లెక్కలో, ఎప్పుడైతే విజయ్ కనుక 2 సీట్లు 1 సీటుగా లెక్కెత్తే వ్యక్తిని అది 117 సరిపోతాయి. ఇప్పుడు కూడా న్యాయపరంగా, రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని దూరంగా పెట్టకుండా మెయిన్ కారణం అదే. ఇప్పుడు విజయ్కి అవకాశం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరటం మా కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తామండి. కేరళలో కూడా ప్రతి వాళ్ళ ఛానళ్ళు CNN అని, ఎన్డీటీవీ అన్నీ కూడా ఆ
అసలు హ్యాట్రిక్ కొడుతున్నాడు సిపిఎం అని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేసి అక్కడ కూడా ఎట్లాగైనా కాంగ్రెస్ రాకుండా చేయాలని ఎంత చేసి ఉన్నా కానీ 102 సీట్లు వచ్చి అంటే ఆల్మోస్ట్ 3 వంతులు మెజారిటీ కూడియడంగా, లేకపోతే 2/3 అట్లీస్ట్ 2 వంతులు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఈ యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలవటం చాలా సంతోషం. మాకు ఇక్కడ మా తెనాలి అసెంబ్లీ పరిధి నుంచి కూడా నాయకులందరూ కూడా కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చినా కానీ ఆహ్వానించకుండా మిగతా పార్టీలను ఆహ్వానించటం, ఆయన చేసిన మద్దతు తర్వాత ఈ టీవీకే పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వటం మేము చాలా ఆనందపడుతున్నాం. కాబట్టి టీవీకే పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ తెలియజేశారు. అదే క్రమంలో తెనాలిలో కూడా ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, సెయింట్ మేరీస్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసి మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ని నిర్వహిస్తున్నారు. గురువారం స్థానిక ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల యాజమాన్యం సహకారంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలో పాల్గొన్నారు. విద్యార్థుల భయం పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ఉపయోగపడుతోందని వెంకటేష్ తెలియజేశారు. విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్య మీద ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాటం చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ కు సహకరించిన విద్యార్థులకి మరియు అన్ని ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఎగ్జామ్ లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొని వారి యొక్క నాలెడ్జ్ ని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. ఎగ్జామ్ లో పాల్గొని పాస్ అయిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేస్తామని తెలియజేశారు. ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజర్ గారు మాట్లాడుతూ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంతో పాటు విద్యార్థులను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విధంగా మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించడం వలన విద్యార్థులకు మంచి జరుగుతోందని అన్నారు. విద్యార్థి నాయకులు సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వారి సమస్యలను తీర్చే విషయంలో ముందుంటారని తెలియజేశారు. వారు చేసే మంచి కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కాలేజీ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కోట్లు, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆకాష్, లోకేష్, రవి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మరి మోడల్ ఎంసెట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్న తరుణంలో విద్యార్థుల్ని ముందస్తుగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా మరి మోడల్ ఎంసెట్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటాం. అయితే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మరి కొన్ని బ్యాచ్లుగా తయారు చేసి మరి ఈ ఎంసెట్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలని మేము సంప్రదిస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు జరుగుతున్నటువంటి ఎగ్జామ్ని మంచి పద్ధతుల్లో నిర్వహించుకునే విధంగా వాళ్ళు మాకు సహకరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కళాశాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా మరి ఈ మోడల్ ఎంసెట్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థులకి అదేవిధంగా అన్ని ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యాలకి అఖిల భారత విద్యార్థి సమైక్య తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాడే విధంగా మరి ముందుకు సాగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో అన్ని కాలేజ్ పిల్లలు విద్యార్థులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. మరి ఏదైతే మాకు సహకరించిన మేనేజ్మెంట్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరైతే ఈ ఎగ్జామ్లో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ స్టూడెంట్స్ వారు స్టూడెంట్స్కి అందిస్తున్నటువంటి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నటువంటి వారికి మాక్ ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వారు కండక్ట్ చేయడం ఆలోచన నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మరి ఎంతోమంది పేద విద్యార్థులు మరి అలాంటి వారికి ఈ విధంగా మోడల్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళకి ఒక ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తూ మరి వారిని భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ఈ ఏఎస్ఎఫ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్కి మరి ఈ రోజున ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజెస్లో మరి మాక్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ తరఫున ఏఎస్ఎఫ్ వారి యూనియన్ని మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు స్టూడెంట్స్కి అందించి మరి పేరెంట్స్ అదేవిధంగా సొసైటీ యొక్క మన్ననలు పొందాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను.
స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస్ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రం నందు పాఠశాలకు పాదాచారకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు గురువారం ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు కొమ్మూరు నాగవెంకట సురేష్ బాబు కుటుంబ సభ్యుల సహకారంతో పాఠశాలకు పాదాచాలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు కొమ్మూరు నాగవెంకట సురేష్ బాబు మాట్లాడుతూ వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమం ట్రస్ట్ సేవాదళ విభాగం అధ్యక్షులు కోటా లీలా సత్యనారాయణ గుప్తా, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రియాడిలక్స్ దగ్గర కట్టబోయే వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఎండాకాలము పాదచారులకు తడికల మిల్లు దగ్గర మనము మజ్జిగ పంపిణీ కార్యక్రమము, వాటర్ పంపిణీ కార్యక్రమము దగ్గర నెల రోజుల నుంచి జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమము నా వంతు డొనేషన్గా నేను ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. మన వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు ప్లస్ తెనాలిలో ఉన్న దాతలు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ వాటర్ పంపిణీ కార్యక్రమం కానీ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. మరియు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టే విధానంలో భూ విరాళములు జరుగుతున్నవి. దానికి గాను ప్రతి సభ్యుడు పాల్గొనవలసిందిగా నా మనవి. కానీ ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో భూ విరాళం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కలిగే విధానం ఇది. అందువలన వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో భూ విరాళములు సేకరించున్నారు. ఎవరికి తోచినంత అడుగు, లేదంటే 3 అడుగుల, 5 అడుగుల, 11 అడుగుల, ఎవరికి తోచినంత వారు సహకరించి ఈ ట్రస్ట్కి ప్లస్ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అందరూ తమ వంతు సహకారం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏప్రిల్ 1వ తేదీ నుండి తెనాలి బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామపల్లాని గారి యొక్క ప్రోత్సాహంతో ఈ చలివేంద్రాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చేందుకు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులైనటువంటి కొమ్మూరు నాగవెంకట సురేష్ బాబు గారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున బాటసారులకి పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా భక్తులందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారం అందజేసి ట్రస్టీ ఉన్నతికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమం నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రం నిర్మాణ కార్యక్రమం. ఈ యొక్క నిర్మాణ కార్యక్రమానికి భక్తుల నుండి భూదానాన్ని విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించవలసిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. తెనాలి విజయవాడ రహదారిపై రైల్వే స్టేషన్ వెళ్లే వంతెన వద్ద ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడిమిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గంగా యాదవ్ తండ్రి శేషయ్య జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా ప్రతి ఏటా వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదాచారుల వాహన చోదకుల దాహార్తిని తీరుస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి మల్లంపల్లి భీష్మపాములు, మాజీ కౌన్సిలర్ కరేటి రవికుమార్, తాడిపోయిన రమణ, టి సాయి కృష్ణ, జశ్వంత్, గౌతమి, కోడూరి బాబు తదితరులు పాల్గొన్నారు. 26 సంవత్సరాల నుంచి మా తండ్రి గారైన మేడిమిన శాషయ్య గారు పేరు మీద చలివేంద్రం పెట్టడం జరుగుతుంది. చలివేంద్రం అంటే మన ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిమైన వాతావరణం. దానికి వాళ్ళందరూ బాగుండాలి. మన తెనాలి కాన్స్టిట్యున్సీ మొత్తంలో దాదాపు ఒక 50 మండలాలు ఉండి వాళ్ళందరూ తెనాలి వచ్చి వెళ్తూ ఉంటారు. వేసవికాలంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఒక ఆరోగ్యం కోసం వాళ్ళు మన ఎందుకు వస్తారంటే ఇక్కడ తెనాలి ఎందుకు వస్తారంటే వ్యాపారాల పని మీద, కూలీ పని మీద వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా ఒక మంచి ప్రతి వారం గురువారం మజ్జిగ, 7 రోజులు మినరల్ కూలింగ్ వాటర్ మా నాన్న శాస్త్రి గారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం తరఫున నేను రాష్ట్ర అధ్యక్షుడిని. కథ ఏంటంటే
ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరూ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేడిపైన శేషయ్య గారి జ్ఞాపకార్థం గత 28 ఏళ్లుగా మేడిపైన గంగా గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి గురువారం మధ్యగా ఈ 3 నెలల పాటు కూలింగ్ వాటర్ పంపిణీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇట్టాగా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ ఎన్నికలకు సంబంధించి 11వ అదనపు జిల్లా జడ్జి కార్యాలయం నుండి ఉత్తర్వులు అందినట్టు పెండేల వెంకట్రావు ప్యానెల్ సభ్యులు మీడియాకు తెలియజేశారు. తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సత్రం కమిటీ కార్యాలయ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది మద్ది మల్లికార్జునరావు ఎన్నికల ప్రక్రియకు కోర్టు విడుదల చేసిన ఉత్తర్వులను మీడియాకు వివరించారు. సంవత్సర కాల పరిమితికి ఎన్నికలు జరుపుకునే విధంగా ఉత్తర్వులు వచ్చాయని, ఎన్నికల అధికారి ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను ఉత్తర్వులు వెలువడిన దగ్గర నుండి కార్యాచరణ కొనసాగించవచ్చని కోర్టు నిబంధనలకు లోబడి ఎన్నికలు జరిపించాలని మల్లికార్జునరావు వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని, కోర్టు మెట్లెక్కే విధానం మానుకోవాలని పెండేల వెంకట్రావు, తాతా శ్రీను మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో బొత్సు శివ, సుగ్గుల చిన్న, ముంగల సుబ్బారావు, చందోలు రమేష్, చుండూరు మల్లికార్జునరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, గుగ్గిలం రాము, సిరిగిరికొండ ఆంజనేయులు, తాడేపల్లి శివలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఎలక్షన్స్ ఏప్రిల్ 26వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద జీవితకాలం సభ్యులైన గుండా పిచ్చి గారు కోర్టుకి స్టే తీసుకురావడం జరిగింది ఏప్రిల్ 1వ తారీఖున. తర్వాత వాదోపవాదాలు విన్న కోర్టు వారు ఈ రోజున అనగా 7/5/2026 తేదీన ఒక స్టేని వెకేట్ చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఆర్డర్ ప్రకారం పిచ్చి గారు 2 అంశాలు దీంట్లో అడిగారు. ఒకటేమన్నా 3 సంవత్సరాలకు ఒకసారి బైలా అమెండ్ కాలేదు, 1 సంవత్సరానికి మాత్రమే పెట్టాలి, బైలాస్ విరుద్ధంగా పెడుతున్నారని. రెండో అంశం ఏమన్నా ఓటర్స్ సక్రమంగా లేదు కాబట్టి అది మొత్తం సవరించి మాత్రం ఎలక్షన్ జరపాలని పెట్టారు. దాని మీద కూలంకషంగా జడ్జి గారు నిర్ణయించుకొని 3 సంవత్సరాల బైలాస్ అనేది తీర్మానంలో రాసినా కానీ చట్ట ప్రకారం సొసైటీ సెక్రటరీ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి 1 సంవత్సరానికి ఎలక్షన్ జరపమని నిర్ణయించడం జరిగింది. ఓటర్స్ లిస్ట్ విషయంలో ఏదన్నా 1-2 తప్పులుంటే కనుక అదే పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి ఓటర్స్ లిస్ట్ దాని మీద ఆ సాకుతో ఆ కారణంతో దీన్ని ఆపడానికి వీల్లేదు. పాత ఓటర్స్ లిస్ట్ని కంటిన్యూ చేస్తూ ఎలక్షన్ జరపాలని ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఈ ఎలక్షన్ ఆఫీసర్ గారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది ఈ పిచ్చి గారు అనే వ్యక్తి దావా వేస్తున్నాడు కాబట్టి అతనికి మళ్ళీ ఫ్రెష్గా నామినేషన్ వేసుకోవడానికి ఈ తేదీ నుండి, ఈ ఆర్డర్ తేదీ నుండి 10 రోజుల్లోగా నామినేషన్ వేసుకోవాలి. అలాగే మిగతా వాడు కూడా ఎవరైనా నామినేషన్ వేసుకుంటే జీవితకాల సభ్యులు వేసుకోవచ్చు. 10 రోజుల్లోపు నామినేషన్ ప్రక్రియ చేసుకొని ఫ్రెష్గా షెడ్యూల్ ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలక్షన్ జరపాలి. ఏదైతే ఎలక్షన్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ప్రాసెస్ చేసి కొత్తగా నామినేషన్స్ కూడా స్వీకరించి తర్వాత స్క్రూటినీ విత్డ్రావల్ చేసి పోలింగ్ డేట్ ఫిక్స్ చేసి ఎలక్షన్ జరపాలని ఇచ్చారు. మీరు అమ్మవారి సొమ్ముని అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి సర్వనాశనం చేశారు. మీరు లెక్కలు చూపించమంటే లెక్కలు చూపించట్లేదు. మీరు ఎందుకు లెక్కలు చూపించరు? ఆడిట్ రిపోర్ట్ ఉండొద్దా? ఆడిట్ రిపోర్ట్ లేకుండా చేస్తావా? ఇంతలో దేవస్థానానికి కోట్ల ఆస్తున్నటువంటి దేవస్థానానికి ఆడిట్ రిపోర్ట్ లేదా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? పైపెచ్చు ఏదన్నా వస్తే దాని మీద కోర్టుకు వెళ్తారా? అమ్మవారి సొమ్ముందిగా తినడానికి ఎవరు జోబీలో తీయరు. అమ్మవారు చాలా శక్తివంతమైంది మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఆమెను దృష్టిలో పెట్టుకొని చేయండి. ఏ పనులు చేసినా కూడా ఊరగా కాగితాలు ఉన్నాయని ఏదో లాయర్లకు డబ్బులు ఇచ్చి గుంటూరు నుంచి పిలిపించి అనకాపల్లి నుంచి పిలిపించి ఇగా చేయాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలోనే మన గురించి చర్చించుకునే విధంగా వీళ్ళు ప్రవర్తించారు. అది తప్పని చెప్తున్నాను నేను. మీరు ఇంకా డబ్బులు వసూలు చేసే పని కానీ ఒక పేదవాడికి ఏమైనా ఉపయోగపడే పని మీరు ఏం చేశారా? 22 సంవత్సరాల నుంచి ఉన్నారు. అకౌంట్ అంతా కూడా పద్ధతి ప్రకారం చూపించి చెయ్యండి. మరి దాంట్లో అవకతవకలు ఉన్నాయని మేము చెప్తున్నాం. దాదాపు 2 కోట్లు దాదాపు దీంట్లో మిస్ అయిపోయి ఉన్నాయి. దీనికి బాధ్యులైన అందరినీ కూడా మరి శిక్షించాల్సిందే. మేము ఈ గుడి వ్యవహారంలో కోర్టుకు అనేది ఎప్పుడు వెళ్ళా 24 సంవత్సరాల్లో. అది గమనించండి. ఎన్నికలైనా సాధు ప్రతాప్ గారికి ఒకటే చెప్తున్నా, నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పద్ధతిలో ఎన్నికలు జరిపితే నీకు గౌరవంగా ఉంటుంది. ఎన్నికల ఆఫీసర్ అంటున్నావు, మరి మీరు సక్రమంగా జరపాల్సిందే. కానీ నువ్వు కొట్టుకొచ్చి నువ్వు ఒక లైన్ పెట్టుకునేది ఏంటి? తప్పు కదా. నీకేం సంబంధం? ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు చూసుకుంటారు, నీకేం సంబంధం? ఇప్పుడు ఒక ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారండి. గౌరవ కోర్టు వారి ఆదేశాన్ని అందరం గౌరవిద్దాము. వారు తీర్పిన ఆదేశానుసారం మరలా ఎన్నికలు జరుపుకుందామండి. ఈ రోజు నుంచి బిగిన్ చేసి కోర్టు ఆదేశం ప్రకారం ఈ రోజు నుంచి బిగిన్ చేసి 10 రోజుల లోపల ఎవరైనా సరే
జీవితకాల సభ్యుల్లో ఉన్న సభ్యుల్లో ఎవరైనా సరే వచ్చి నామినేషన్ వేసుకోవచ్చండి. వారికి ప్యానల్ ఉంటే ప్యానల్ వేసుకోవచ్చండి. అందరూ పోటీ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ రండి. ప్రతి ఒక్క ఆర్యవైశ్య జీవితకాల కాణికా పరమేశ్వరి జీవితకాల సభ్యులకి విన్నపం చేస్తున్నామండి. రండి, తమరి ఓటు హక్కును వినియోగించుకోండి. ఎంతో దారుణమైన విషయం అంటే 3 సంవత్సరాలకు ఎన్నికల గురించి పోట్లాడుతున్నారు తప్పితే గుడిలో అమ్మవారి కైంకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూడరు. గాలిగోపురాన్ని లైటింగ్ వేయరు. ఇక్కడ గుడిలో 3 ఉత్సవాలు జరిగేదానికి లైటింగ్లు సరిగ్గా పెట్టరు, తోరణాలు సరిగ్గా కట్టరు. అయ్యవారి విగ్రహం భిన్నమైందయ్యా అని చెప్పి మేము 2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటుంటే దాని మీద అది నిజమా కాదా అని కూడా కనీసం ఎంక్వైరీ చేసి, అంటే వాళ్ళకి తెలుసు అది నిజమని తెలుసు, కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పడమో ఏం లేదు. వాళ్ళకి కావాల్సిన కేవలం పదవి. దీనిలో వాళ్ళు మరలా చెబుతున్నాం. నిన్న ఎవరు అంటున్నారు మేమేదో లైన్లు దాటే ఉంటాం. మేము లైన్లు దాటాం బాబు, లైన్లోనే ఉన్నాం, ఉన్న వాస్తవాలు మాట్లాడాం. మేము మరలా ఛాలెంజ్ చేస్తున్నామండి. గుడిలో సత్యనారాయణ స్వామి వారి విగ్రహం భిన్నం కాలేదని మీరు నిరూపిస్తే మేము ఎవరం పోటీ చేయమండి. నిక్కచ్చుగా యునామినస్గా మీరే రండి. వేణుగారి పేరు అడ్డం పెట్టుకొని, వేణుగారు ఎక్కడో ఉంటారండి, ఇప్పుడు గంగాధర్ ఇంకెక్కడో ఉంటారండి సెక్రటరీ, అడ్డం పెట్టుకుని కింద కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారండి. ఇక్కడ మేము వచ్చి కూర్చుంటుంటే కుర్చీలు తీపిచ్చేయటం, బల్లలు తీపిచ్చేయటం, కయ్యానికి కాలు తోవటం ఎందుకండి? ఇది ఎవరు మీ సొత్తు ఇదేమన్నా? ఈసారైనా సరే ఏ కోర్టు లేకుండా అమ్మవారి మీద గౌరవంతో మన కుల గౌరవాన్ని కాపాడుకుందాం. మనం ఎక్కడికి వెళ్లకుండా చక్కగా కూర్చొని చేసుకుందామండి. జై వాసవి, జై వాసవి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రయోజనకరంగా మానసిక ఉల్లాసాన్ని, సృజనాత్మకతను పెంపొందించే విధంగా కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సమ్మర్ స్పెషల్ శిక్ష తరగతులు విద్యార్థుల ఉల్లాసాన్ని పెంచుతున్నాయి. స్థానిక నాజుపేటలోని అరవింద విద్యా కేంద్రంలో వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల ప్రయోజనాలను డ్రాయింగ్ టీచర్ అంబిక గురువారం మీడియాకు వివరించారు. యోగా తరగతులు, కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, చిత్రలేఖనం, సంస్కృతం, తెలుగు భాషలందు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని 6 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలలోపు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. నమస్కారం, నా పేరు అంబిక. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను డ్రాయింగ్లో. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలందరూ తమ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు యోగా చేయడం వల్ల శారీరక సామర్థ్యాన్ని నిర్మించుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మ్యూజిక్ వల్ల మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. డ్రాయింగ్ చేయడం వల్ల సృజనాత్మక శక్తితో పాటు ఆలోచన శక్తిని మెరుగుపరుచుకున్న వారు అవుతారు. ముఖ్యంగా పిల్లలకి వేసవకాలంలో సెలవుల వలన వారి కాలాన్ని వృధా చేయకుండా ఎక్కువ సమయం స్క్రీనింగ్ తగ్గించడానికి పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా నలుగురితో పాటు చక్కగా ఫ్రీ క్లాసెస్కి కండక్ట్ చేస్తున్నారు అరవింద స్కూల్లో. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. కన్నెగంటి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. నా పేరు భవిష్య. నేను భాష్యం స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మై స్కూల్ నేమ్ ఇస్ భాష్యం. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. మా డ్రాయింగ్ టీచర్ కూడా అన్నీ నేర్పిస్తాడు. నాకు డ్రాయింగ్ నేను ఎంత చక్కగా వేస్తాను డ్రాయింగ్. థ్యాంక్ యూ. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. మా టీచర్ కూడా నాకు బాగా నేర్పించి డ్రాయింగ్ టీచర్ గవర్నమెంట్ ఉంది. మై నేమ్ ఇస్ సాయి. మాకు అందరూ బాగా నేర్పిస్తారు. Gayatri Devanshi. I am studying in 2nd class. My school name is NRI Indian Springs. I love drawing. ఈ సమ్మర్ క్యాంప్లో నేను డ్రాయింగ్ బాగా నేర్చుకుంటున్నాను. చిన్నవి కూడా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు కార్తిక. ఇక్కడ డ్రాయింగ్ టీచర్ చాలా బాగా నేర్పిస్తున్నారు. చిన్న లెటర్స్ కూడా బాగా పెద్దగా చెప్తున్నారు. నేను 6th క్లాస్లో చదువుతున్నాను. నేను వివేక స్కూల్లో చదువుతున్నాను. ఈ డ్రాయింగ్ వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు జరుగుతాయి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రోషితా. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ జేఎన్జెస్ ఆఫ్ యూపీ స్కూల్. డ్రాయింగ్ అనేది బాగా వస్తుంది మాకు టీచర్ నేర్పించే. సాంస్క్రిట్, తెలుగు, సంగీతము, డ్యాన్స్ మొత్తం బాగా చేపిస్తున్నారు. సాంస్క్రిట్లో నంబర్స్ పద్యాలు, శ్లోకాలు నేర్పిస్తున్నారు. తెలుగులో డిక్టేషన్ పెడుతున్నారు. My name is Gnanadipika. I am studying 3rd class. Samskar Public School. సమ్మర్ క్లాస్లో నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ అంతా బాగుంది. సత్యనారాయణ స్టడీయింగ్ 2nd class. సమీప స్కూల్. డ్రాయింగ్, డ్యాన్స్, సంథింగ్. థ్యాంక్ యూ.
ఈ హాలిడేస్లో ట్యూషన్ క్యాంపు పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి ఉల్లాసం కలిగించే విధంగా డ్రాయింగు, యోగా, సంగీతం, డ్యాన్స్ క్లాస్ ఉన్నవి. చాలా ఆనందంగా ఉంటారు. పిల్లలకి బాగా హెల్ప్ అవుతాయి. వైద్య రంగంలో డాక్టర్లు, వైద్యశాలల సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించే తీరును ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల జనరల్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ ప్రసాద్ ఐఎంఏ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కూలంకుషంగా వివరించారు. తెనాలి పట్టణంలో సీనియర్ వైద్య నిపుణులు దివంగత డాక్టర్ సుందరరామయ్య వర్ధంతి సందర్భంగా ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన గోల్డ్ మెడల్ లెక్చర్ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల జనరల్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సత్యనారాయణ ప్రసాద్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె శ్యాంప్రసాద్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ స్వీకరించారు. తొలుత డాక్టర్ సుందరరామయ్య చిత్రపటం చెంద పుష్పాంజలి ఘటించారు. వైద్య రంగంలో వైద్యులు, వైద్యశాలల సిబ్బంది ఎదుర్కొనే మానసిక ఒత్తిడిపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్, కార్యదర్శి డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ టి రాకేష్, కోశాధికారి డాక్టర్ అఖిలేష్, సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ విజయలక్ష్మి, సరోజిని తదితర ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ వి సుందరరామయ్య గారి వర్ధంతి సందర్భంగా గోల్డ్ మెడల్ ఎండోన్మెంట్ లెక్చరు తెనాలి ఐఎంఏ హాల్ నందు జరిగింది. దీనికి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుంచి డిఎన్బి జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వి సత్యనారాయణ ప్రసాద్ గారు గెస్ట్గా పిలిచి వైద్య వృత్తిలోని వైద్యులు మరియు వైద్య సిబ్బంది పడే ఒత్తిడికి దానికి కారణాలు ఏంటి అనే దానికి ఆయన టాపిక్ ఒకటి ఎంచుకోవడం జరిగింది. దానివల్ల చక్కగా అన్ని వివరంగా ఆయన వివరించడం జరిగింది. అది అందరూ డాక్టర్స్, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ రకరకాల ఒత్తిళ్లు గురవుతున్నారు. డిప్రెషన్, ఇంకా వాళ్ళ యాంగ్జైటీ, డిప్లేషన్ ఆఫ్ ఎనర్జీ, వాళ్ళ వైద్య వృత్తిని వాళ్ళు వదిలేసి ఎట్లా ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సో ఈ టాపిక్లో చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్ ఆయన మాకు సెలెక్ట్ చేసుకొని మేము కండక్ట్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో దొడ్డపనే ఇందిరా మున్సిపల్ పాఠశాల విద్యార్థిని సాజియా 590 మార్కులు సాధించినందుకు గాను వాక్బోర్డ్ డైరెక్టర్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల విడుదలైన 10th పరీక్ష ఫలితాల్లో దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ పాఠశాల విద్యార్థిని షేక్ సాజీదా 590 మార్కులతో ప్రతిభను చాటుకోగా గురువారం వర్క్ బోర్డ్ డైరెక్టర్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్ సాజియాకు అభినందన తెలియజేసి వర్క్ బోర్డ్ ద్వారా అందించే ఉచిత కోర్సులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చదలవాడ వేణు, గుల్మీర్, విద్యార్థిని తండ్రి బాజీ తదితరులు పాల్గొన్నారు. అమర్తులూరు మండల గ్రామంలో మైనేని ముద్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కూచిపూడి గ్రామస్తులు జాస్తి వినోదలక్ష్మి తన భర్త శరత్బాబు జ్ఞాపకార్థం ప్రజా శ్రేయస్సు కోరి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తులూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో గురువారం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో జాస్తి శరత్బాబు జ్ఞాపకార్థం భార్య వినోదలక్ష్మి కుమార్తె ఉషారాణిల ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 95 మందికి కంటి వైద్య పరీక్ష నిర్వహించగా 35 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. 49 మందికి కళ్లజోళ్లు అవసరమని తెలిపారు. శుక్లాలు ఉన్నవారికి నెల 8వ తేదీ శుక్రవారం గొడవలు తీసుకువెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలిపారు. మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అనే లక్ష్యంతో వినోదలక్ష్మి తండ్రి మాజీ సర్పంచ్ స్వర్గీయ మేఘా సత్యనారాయణ స్ఫూర్తితో ఉద్యోగ విరమణ అనంతరం గ్రామాల హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి తనదైన శైలిలో తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమం ఆర్మీ హవల్దార్ చదరవాడి శివకృష్ణ, కాటగడ్డ లలిత కుమారి, శ్రావణ కుమార్, గొట్టిపాటి చైతన్య, ఎల్వి ప్రసాద్, కంటి వైద్యశాల సిబ్బంది సరళ, సుచిత్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపులు అనేవి మరి ప్రతి గ్రామంలో మేము పెట్టాలనుకోవటం, మరి ఆ సందర్భంగా వినోదలక్ష్మి గారు మాకు పరిచయం అవ్వటం, మేము చెప్పంగానే వారు చొరవ చూపి మరి మా ఊళ్ళో పెడదామని చెప్పి ముందుకు రావటం, ప్రత్యేకంగా వినోదలక్ష్మి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము మండలంలో అన్ని గ్రామాల్లో గతం నుండి కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. మరి ఇటువంటి కార్యక్రమాలకి రాజకీయాలకు అతీతంగా మరి సోదరిమణి మాకు మరి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలు నేను కూడా చేస్తామని అంటాం. వారు ఉద్యోగ విరమణ అయినా మరి ఈ గ్రామంలోకి వచ్చి మరి వారి భర్త గారి పేరు మీదుగా మరి ఏదైనా ప్రజలకు సేవ చేయాలని ముందుకు రావటం మరి చాలా సంతోషకరం. మరి దీన్ని సమాజానికి సేవ చేస్తేనే, ప్రజలకి సేవ చేస్తేనే మనకి మంచిది. ఇంకా శరత్బాబు గారి జ్ఞాపకార్థం ఇది పెట్టడం, నేను ఆయన గురించి చూస్తే ఒక బాధాకరమే, కానీ
చాలా ఆనందిస్తున్నాను ఆయన పేరు మీద ఇది పెడుతున్నందుకు. అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఈ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి పేరేగాక ఈ ఊరిలో కూడా వాళ్ళందరూ చేయించుకుంటున్నందుకు నాకు ఆనందంగానూ ఉంది. వాళ్ళకి నేను ఇది సహకారం అందజేస్తున్నందుకు సంతోషంగానూ ఉంది. మా తాతగారు మేకా సత్యనారాయణ గారు కూచిపూడికి చాలా ఉపయోగపడే పనులే చేశారండి. మా పిన్ని గారు కూడా ఇలాంటి పనులు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వినోద్ లక్ష్మి గారు మరింత మా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు 49వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 5 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో మొదటి రోజు చిలువూరు గ్రామం నుంచి అమ్మవారికి సారెను సమర్పించారు. తొలుత గ్రామంలో శివాలయం నుండి మంగళ వాయిద్యాలు, అమ్మవారి విశేష వేషధారణ అలంకరణలు, డప్పుల నడుమ ఎడ్ల బండ్లపై గ్రామంలో ఊరేగింపు జరిపి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. తదుపరి సారెను సమర్పించారు. అనంతరం భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 8వ తేదీన కంటంరాజు కొండూరు గ్రామం నుంచి అమ్మవారికి సారె సమర్పణ చేయనున్నారు. 9న మంచికలపూడి గ్రామస్తులు అమ్మవారికి కారణము సమర్పణ కార్యక్రమం చేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చండీ హోమాలు వద్ద దంపతులు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామాల భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారికి దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగటి సునీల్ కుమార్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దేవభక్తి రంగప్రసాద్, అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, మణి శర్మ, తారక్ నాథ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు తారక్ నాథ్ మాట్లాడారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటమరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 49వ ప్రతిష్టా వార్షికోత్సవములు శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి ఆదివారం నుండి వైశాఖ బహుళ దశమి గురువారం వరకు అనగా 7/5/2026 నుండి 11/5/2026 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు, విశేష పూజాది కార్యక్రమం జరుగును. 7/5/2026 గురువారం ఉదయం లక్ష్మీదేవి అలంకరణ, 8/5/2026 శుక్రవారం శ్రీ సరస్వతీదేవి అలంకరణ, 9/5/26 శనివారం ఉదయం రాజరాజేశ్వరి అలంకరణ, 10/5/2026 ఆదివారం ధనలక్ష్మీదేవి అలంకరణ, 11/5/2026 సోమవారం ఉదయం శ్రీ గాయత్రీదేవి అలంకరణ, 5/5/2026 నుండి 11/5/2026 వరకు దేవస్థానం చండీ హోమంలో పరోక్షముగా నిర్వహించుటకు దేవస్థానం వారు నిర్ణయించి ఉన్నారు. కార్యక్రమానికి 1116 చెల్లించి 5 రోజులు వారి యొక్క గోత్రనామములు ఇవ్వబడును. 11/5/2026 సోమవారం ఉదయం 9 గంటలకు దేవస్థానం నుండి అమ్మవారి విశేష అలంకరణలతో చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంటమరాజు కొండూరు మీదుగా సన్నాయి మేళాలు, కనక తప్పెట్లతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం జరుగును. భక్తులు 50 మంది యొక్క గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు బాధ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ తమిళనాడు గవర్నర్ టీవీకే పార్టీ నాయకుడు విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సముచితం. కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఇంటర్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్ష పర్యవేక్షించిన విద్యార్థి సంఘ నాయకులు. వేసవి ఎండ తీవ్రతా క్రమంలో దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న చలివేంద్రం సేవల నిర్వాహకులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.